భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఒక రకమైనటువంటి షాక్. ఎందుకయ్యా అంటే ఆమె ఊహించలేదు, తనే కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. వాస్తవంగా ఆమె నియమించినటువంటి అన్ని టీమ్స్ కూడా మళ్ళీ పురంధేశ్వరి కంటిన్యూ అవుతుంది అన్నటువంటిది గత కొన్ని నెలల నుండి కూడా చెప్తున్నారు. అధిష్టానం నుంచి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబు గారితో సానిచ్చు, అక్కడ చంద్రబాబు గారు కేంద్రంలో కూటమిలో ఉన్నారు. కూటమి కార్యకలాపాలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఇద్దరి మధ్యన అవసరాలు ఉంటాయి కాబట్టి, అందులో కూటమిలో తక్కువ సీట్లు వచ్చి 240 సీట్లు వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు చెప్పిన మాట వినాలి అన్నటువంటి పాయింట్ని, అందుకోసమే ఆవిడ కంటిన్యూ అవుతుందని. అయితే నేను ఇంతకుముందే ప్రస్తావించా, రాజ్యసభ సభ్యత్వం విషయంలోనూ ఇక్కడ ఆమెతో ఏం సంప్రదించలేదు, నేరుగా పాకా సత్యనారాయణ గారు ఇచ్చారు. అట్లాగే ఎమ్మెల్సీ విషయంలోనూ ఆమెతో సంప్రదించలేదు, నేరుగా సోమవీర్రాజు గారికి ఇచ్చారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆమెతో సంప్రదించకపోవడమే కాదు, నేరుగా బీజేపీ అధినాయకత్వమే జోక్యం చేసుకుని సోమవీర్రాజు విషయంలో అయితే 3 ఫ్లైట్లతో కథ నడిపించినటువంటి పరిస్థితి చూసాం. పాకా సత్యనారాయణ అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి సందర్భం చూసాం. తెలుగుదేశం మద్దతుదారులైనటువంటి వాళ్ళకే ఆ ఎమ్మెల్సీ కానీ ఆ ఎంపీ కానీ అనుకుంటే, అట్లా కాకుండా పార్టీ నమ్ముకున్న వాళ్ళకే అన్నటువంటి కోణంలో ఒక శ్రీనివాస్ వర్మ కావచ్చు, తర్వాత సోమవీర్రాజు కావచ్చు, తర్వాత ఇప్పుడు పాకా సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీతో పుట్టుకతో ఉన్నటువంటి వాళ్ళు, ఏ పార్టీలు మారినటువంటి వాళ్ళు, పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. అదే తరహాలో ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు స్పష్టమైంది మాధవ్కి ఇవ్వడం ద్వారా. ఇక్కడ పురంధేశ్వరి వాస్తవంగా కేంద్ర మంత్రి ఎక్స్పెక్ట్ చేసింది, కానీ కేంద్ర మంత్రి శ్రీనివాసవరంకి వచ్చింది. సీఎం రమేష్ కానీ పురంధేశ్వరి ఇద్దరు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పాటు పనిచేసి, అసలు నరసాపురానికి సంబంధించి నేనైతే ఆయన గెలుస్తారనుకున్నాను, ఎందుకంటే అది బీజేపీ సీట్ అన్నటువంటిది. ఆయన గెలవరని నమ్మినటువంటి వాళ్ళ ఆలోచనలకి భంగపరుస్తూ ఆయన గెలవటం, ఏకంగా కేంద్ర మంత్రి అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇది పురంధేశ్వరి గారికి అటు కేంద్ర మంత్రి రాలేదు కాబట్టి అధ్యక్ష స్థానం కంటిన్యూ అవుతుంది అన్నటువంటిది భావించారు, కానీ ఆ పక్కన పెట్టి ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు కీలక పరిణామం.